దీన్ని ఒక మూవీ అని చెప్పాలా లేదంటే ఎక్కడో గుంటూరులో మన ఆంధ్రాలో గుంటూరులో రైతులు పడే కష్టాన్ని వాళ్ళు చూపించాలి అనుకున్న దాన్ని చూపించారని చెప్పాలి. ఇది ఇందులో జరిగిన సీన్స్ కొన్ని అయితే రియాలిటీ కాదు. ఎందుకు అంటే దీంట్లో కొన్ని వాళ్ళు చూపించాలనుకున్నవి చూపించారు. బట్ అవి ఓకే, కానీ కొన్ని కల్పితాలు అయితే చాలా ఎక్కువగా అనిపిస్తాయి ఈ సినిమాలో. కొన్ని సీన్లు అయితే మనం చూడలేం అనే బాధ అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం, ఇంకొకటి కొన్ని సీన్లు అయితే చెప్పలేం. వాటి గురించి సినిమా చూడాలి మీరు. కొన్ని అయితే అసలు అసత్యాలని అయితే చెప్పుకోవచ్చు. మిగతావి అయితే కొన్ని జరిగాయి, కొన్ని రియాలిటీగా జరిగాయి. రైతులు రోడ్ల మీద పోతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి కంచె వేసుకొని పోయిన ఘనత మన ఆంధ్రాలో జరిగింది. రైతులు మొహాలు చూడొద్దు అని ఆయన సెక్యూరిటీ పెట్టుకొని కూడా వెళ్ళడం మనం చూసాం రియాలిటీలో. బట్ సినిమా విషయానికి వస్తే సినిమాలో మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. కొంచెం మనల్ని ఇన్స్పైర్ చేయాలనుకుంటారు. కొన్ని చోట్ల ఇన్స్పైర్ అయ్యే మాటలు ఉంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే ఏంద్రా ఈ సోది అనే డైలాగులు కూడా ఉంటాయి. ఇది ఒక సినిమాలో మాత్రం చూడండి, పాలిటిక్స్ వైబ్లా చూడొద్దు. ఎందుకంటే ఈ జనాల్ని ఎలా మభ్య పెడుతున్నారంటే, ఒకడేమో నేనే గొప్ప అని చెప్పి ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు. 100 కోట్లు పెట్టలేనోడు ఒక 20 కోట్లు పెట్టి సినిమాలో కొన్ని సీన్లు తగ్గించి కొంచెం ఎలివేషన్తో ఒక చిన్న సినిమా తీస్తాడు. దీంట్లో సేమ్ ఉంటుంది, దాంట్లో సేమ్ ఉంటుంది. ఏంటి నేను గొప్ప అని ఒకటి చెప్పుకుంటే అరే నువ్వు గొప్ప కాదు, మమ్మల్ని ఎరిపప్పలు చేస్తున్నామని ఒకటి చూపిస్తాడు. జనాలకి ఏం మెసేజ్లు ఇస్తున్నారయ్యా మీరు? ఏం చేస్తున్నారు? రియాలిటీ ఏంటి? దానికి తోడు మన యూట్యూబ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు ఒకరు డబ్బులు తీసుకుంటారు, ప్రమోషన్లు అంటారు. ప్రమోషన్లు చేయండి బాస్, మీరు బతకండి, ఫేక్ మాత్రం చేయకండి. మీరు చేసే ప్రమోషన్ వల్ల ఒకటి జీవితం ఎప్పటికీ అన్యాయం అవ్వద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి రియల్గా ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే 700 రోజుల నుంచి రైతులు కష్టపడుతున్నారు. అదే ఒకటి నేను రైతు అని చెప్పి మా టీవీ స్టార్ మాలో బిగ్ బాస్కి వెళ్తే ఆయన విజేతం చేసి రైతే రాజని అందరూ అరిచారు. అదే ఇప్పుడేమైంది? 700 రోజుల నుంచి జరుగుతున్న పోరాటంలో ఏ ఒక్కడు స్పందించట్లేదు. ఎందుకు? ఏ సీఎం మాట్లాడట్లేదు, ఏ పిఎం మాట్లాడట్లేదు. దేనికి? మీ సమస్య తీర్చేస్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోడు, రాజకీయ నాయకుని పట్టించుకోడు అని ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది, ఒక కొడుక్కి ఒకటే అమ్మ ఉండాలి. 10 మంది అమ్మలు ఉన్నారంటే ఎవడు వినడానికి కూడా నీచంగా అనిపిస్తుంది. అవునా? ఎంతమంది అయినా బ్రదర్స్ ఉండొచ్చు, కానీ ఒకటే తండ్రి ఉండాలి, ఒకటే నాన్న ఉండాలి. అవునా? కానీ వీటిని ఎందుకు ఇలా విభజిస్తున్నారు? ఇంకోటి ఇందులో నాకు నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది బాస్, ఎవడో బీహార్ రోడ్ మాటలని తెలుగు వాళ్ళ పౌరుషాన్ని ఎందుకు నీచంగా చేస్తున్నారు? ఇది నాకు చాలా బాగా చెప్పావు సర్దార్ బాలు. చెప్తున్నాను కదా, ఆ సినిమా ఏం తీశారు భయ్య సినిమా? ఇది నాకు అర్థం కాకడుగుతాను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుతున్నారు ప్రజలను పరిపాలించకుండా. చాలా పద్ధతి అండి, పద్ధతి కాదు ఇది. సినిమాలో తీయండి, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, రెండు కలిసి కంపేర్ చేయొద్దు. జనాల్ని మాత్రం అస్సలు మభ్య పెట్టొద్దు, ఎరుపప్పలు చేయొద్దు. అది నాకు అర్థం కాదు. కొడాల నాని గారు ఆయన మినిస్టర్లుగా అయిపోయారు, అర్థం కావట్లేదు. ఈ సినిమాలో వాళ్ళు చూపించారు. ఈ సినిమా చూస్తే మాకు అదే అనిపించింది. ఐటమ్ సాంగ్ ఫస్ట్ హాఫ్ లో కూడా పెట్టుంటే చాలా మంది వెళ్ళిపోయారన్న. ఆ పాటలో చెప్పిన ప్రతి మాట నిజం. గుడివాడలో కెసినో జరిగింది, పోలీసులు పట్టుకున్నారు, వదిలేశారు. ఇది రియల్. కానీ సినిమాలు చూసి ఓట్లేయడం కానీ సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ చూడండి. అది చాలా మందికి చెప్తున్నాం, ఓటు అనేది ఒక నాయకుడికో, ఒక కులానికో, ఓ మతానికో వేయొద్దు. నీ భవిష్యత్తు, నీ తలరాత ఎవడైతే మారుస్తాడో వాడికి ఓటేయండి, నీ తలరాత మార్చుకో. మంచి సినిమాలు తీయండి భయ్యా. కులాలు, మతాలు, రాజకీయాలు అని చెప్పి జనాల్లో చిచ్చి పెట్టద్దు. ఇటువంటి సినిమాలు తీసి పెట్టద్దు. ఒక సినిమా చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలే తప్ప ఎర్రిపప్ప సినిమా చూసి వాళ్ళు ఎర్రిపప్ప లాంటి సినిమాలు తీయొద్దు భయ్యా. టు బి ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే అది నాకు అర్థం కాదు. వాళ్ళు లక్షలు పెట్టి సినిమాలు తీస్తారు కానీ కోట్లు సంపాదించుకున్నారు భయ్యా. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే మళ్ళీ లాస్ట్ చెప్తాను, సినిమాలు తీయొద్దు. మన వ్యూహం కూడా ఇదే చెప్పాను. నేను ఏం చెప్పాను? వైఎస్ షర్మిల గారు కనిపించలేదు, రోజా కనిపించలేదు. ఎంత పోరాటపడ్డాం యాత్రలోని. ఈ సినిమాలో వేర్ ఈజ్ రోజా అండి. దే సిట్టింగ్ బిహైండ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ద పార్లమెంట్. రోజా డైలాగ్ వి ఆర్ మిస్సింగ్ బ్యాడ్లీ. అది వి ఆర్ మిస్సింగ్ వెరీ బ్యాడ్లీ అండి. మన అంబటి రాంబాబు గారు కూడా అది కాదండి. ఆడవాళ్ళ మీద సినిమాలో ఆడవాళ్ళ మీద చేయడం ఏంటి నాకు అర్థం కాకూడదు. ఆడవాళ్ళ మీద చీరలాగడం ఇది ఒక సినిమానా? ఇలా చూపిస్తారు రాజకీయాలని. మళ్ళీ చెప్తాను కదా, సినిమాలు చూడండి, ఇలాంటి సినిమాలు చూడకండి. సినిమాలు చూడండి కానీ సినిమా బీజం బాగుంది, డైలాగులు బాగున్నాయి, వీటి వరకే అండి. సినిమాలు వేరు, రాజకీయాలు వేయద్దు. అమ్మాయికి పెట్టొద్దు ముద్దు, డబ్బులకి ఓటేయొద్దు. ఇది
అసలు కంక్లూజన్ చాలామంది ఫీలింగ్ కూడా ఇలాగే ఉంది. నేనైతే ఇదే చెప్తున్నాను బాస్, ఓటేసి మన ఓటే మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన పవర్, దాన్ని మిస్యూజ్ చేయొద్దు దయచేసి మిస్ చేయొద్దు. మాలాంటి చాలామంది తలరాతలు మీరేసే ఓటు వల్లే ఆధారపడి ఉన్నాయి. మా తలరాతలు మా తలలు రెండు తెంచొద్దు. థ్యాంక్ యూ.